తిరుపతిలో జరిగిన ధన్వంతరి జయంతి కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం అన్ని వర్గాల ప్రజల క్షేమం కోసం దేశవ్యాప్తంగా యాగాలు నిర్వహిస్తాం. వివక్షకు గురవుతున్న వారికి గుర్తింపు, గౌరవాన్ని పెంచుతాం. క్షురకులు అంటే సమాజంలో చిన్నచూపు ఉంది. న్యాయీ బ్రాహ్మణులు బలహీనులు కాదు, బలవంతులని తెలియజెప్పడమే బీజేపీ ఉద్దేశ్యమని మాధవ్ చెప్పారు. అందుకే సంజీవని స్వరం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఓం ధన్వంతరాయ నమః. ఇవాళ ధన్వంతరి జయంతి. దేశంలో ప్రపంచంలో ఆయుర్వేదానికి ఆద్యుడు ధన్వంతరి. ఆ యొక్క ధన్వంతరి జయంతి నాయి బ్రాహ్మణ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క సమాజం గౌరవం ప్రతిష్ట ఉందో దాన్ని పెంచే ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యంగా మా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నాదస్వరం సంజీవిని ఈ ప్రపంచానికి అందించిన ఆద్యులు ధన్వంతరి కనుక స్వరం ద్వారా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు. సంగీతం ప్రాధాన్యత కలిగిన ప్రపంచం భారతదేశం. అలాగే రెండోది మనందరికీ ఆయువుని పెంచే వేదం, 5వ వేదంగా వేదాన్ని కొలుస్తాం. కనుక ఈ రెండు ప్రాశస్యాన్ని కలిసి ధన్వంతరి యొక్క యాగం, నాయీ బ్రాహ్మణులు ఎవరైతే కొంత వివక్షత గురవుతున్న సమాజం ఉందో, ఎవరి కారణంగా స్వామివారి మేల్కొల్పు జరుగుతుందో వాళ్ళ యొక్క వైభవం, వాళ్ళ యొక్క నిజ చరిత్ర, వాళ్ళ వెనుకుండే కులదైవమైన ధన్వంతరి ఈ విషయాలు ప్రపంచానికి తెలియాలి. కేవలం క్షౌరం తప్ప ఇంకేవి చేయలేరు అంటే వాళ్ళు క్షాత్రం, అలాగే సంగీతం, వైద్యం అన్నీ చేయగలిగే సమాజం అని ప్రపంచానికి చూపెట్టడానికి, వాళ్ళ గౌరవాన్ని మరింత పెంచడానికి ఉద్దేశమే ఒక సంజీవని స్వరం అనే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోవాలి. ఈ సమాజం స్వామివారికి చేస్తున్న సేవ, ఈ యొక్క ధర్మానికి చేస్తున్న సేవ తప్పనిసరిగా తెలియాలి. వాళ్ళకి గౌరవం రావాలి, వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఫిలప్ అవ్వాలి. ఆ విధంగా ముందుకు సాగాలని మా కోరిక. ఆ విధంగా బలహీన వర్గాలు కాదు, ఇలా బలమైన వర్గాలు అనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం